Hi, this is Durga Sriram, పొలిటికల్ అనలిస్ట్. నాగబాబు గారికి మంత్రి పదవి కన్ఫర్మ్. ఇది అధీకృతంగా చంద్రబాబు నాయుడు గారే ఒక రిలీజ్ చేసిన ప్రెస్ నోట్లో ఉన్న అంశం. రకరకాలుగా నాగబాబు గారి రాజకీయం ఎలా ఉండబోతుంది అన్న దాని మీద చాలా రకరకాలుగా ఊహాగానాలు వచ్చినాయి. ప్రస్తుతానికైతే జనసేన జనరల్ సెక్రటరీగా ఉన్నారు ఆయన. కానీ మొన్న ఎలక్షన్లో అప్పుడు ఎంపీగా పోటీ చేద్దాం అనుకోవడం, అనకాపల్లి నియోజకవర్గం పోటీ చేద్దాం అనుకోవడం, ఆ అనకాపల్లి నియోజకవర్గంలో ఒక ప్రాంతంలో ఒక ఇల్లు కూడా చూసి మాట్లాడుకుని అక్కడ దిగిపోయి అక్కడి నుంచే మొత్తం అంతా వ్యవహారం నడిపిద్దాం అనుకున్న ప్రయత్నం, ఆ తర్వాత సడన్గా రాజకీయం మారిపోయి ఆ సీట్ని బీజేపీకి ఇవ్వాల్సిన పరిస్థితి, దాంతో త్యాగం చేయాల్సి ఉన్న పరిస్థితుల్లో నాగబాబు గారు వెనకడుగు వేసి మళ్ళీ అక్కడ ఇల్లు ఖాళీ చేసి మళ్ళీ వెనక్కి హైదరాబాద్ వెళ్ళిపోవడం, ఇవన్నీ మనం చూసాం. దాని తర్వాత లేదు ఆయనకి వేరే నామినేటెడ్ పోస్ట్ ఇస్తారు, టీటీడీ చైర్మన్ పోస్ట్ ఇస్తారు, ఇట్లా రకరకాల ఊహాగానాలు నడిచినాయి. అవన్నీ కూడా ఒకటి టీటీడీ పోస్టు వేరే వాళ్ళకి టీటీడీ చైర్మన్ పోస్టు బిఆర్ నాయుడు గారికి వెళ్ళిపోయింది. దాని తర్వాత ఇప్పుడు అది కూడా పోయిన తర్వాత వేరే ఇంకా ఏ ఆల్టర్నేటివ్ లేదు, మళ్ళీ సైలెంట్ అయిపోయారు నాగబాబు గారు అన్న పరిస్థితి నుంచి నాగబాబు గారికి ఈసారి రాజ్యసభ ఇస్తున్నారు, రాజ్యసభలో ఖచ్చితంగా ఆయన అడుగు పెట్టబోతున్నాడని చెప్పి నిన్నటి దాకా కూడా వార్తలు రాసిన వాళ్ళు రాస్తూనే ఉన్నారు, వీడియోలు చెప్పిన వాళ్ళు చెప్తూనే ఉన్నారు. కానీ అది కూడా ఏది కాల. వచ్చిన 3 రాజ్యసభ సీట్లు ఖాళీ వస్తే ఒకటి మొదట్లో వచ్చిన వార్తలు ఏంటంటే ఒకటి బీజేపీకి ఇస్తారు, ఒకటి తెలుగుదేశం, ఒకటి జనసేన. ఆ జనసేన అన్నదేమో నాగబాబు గారికి అనేది చాలామంది మాట్లాడారు. చివరికి అది కూడా కాల. చివరికి ఒకటి బీజేపీకి వెళ్ళిపోయింది, 2 తెలుగుదేశానికి వెళ్ళిపోయినాయి. మరి ఇప్పుడు నాగబాబు గారి పరిస్థితి ఏంటి అన్న క్వశ్చన్ మార్క్ వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ నాగబాబు గారికి ఏదో ఒక పదవి ఇచ్చి తీరవలసిందే అన్న ప్రెజర్ చంద్రబాబు నాయుడు గారి మీద రావడం, పవన్ కళ్యాణ్ గారు దాని మీద చాలా గట్టిగా మాట్లాడడం, ఇవన్నీ జరిగిన తర్వాత మళ్ళీ ఈసారి కూడా దీన్ని వాయిదా వేస్తే జనసేన వర్గాలన్నిటికీ కూడా, జనసేన అమ్మాయిలన్నిటికీ కూడా ఒక రాంగ్ మెసేజ్ వెళ్ళినట్టు అవుతుంది. జనసేన ఏదో తొక్కేస్తున్నారు అన్న మెసేజ్ వెళ్తుంది జనంలోకి. 2 రాజ్యసభ సీట్లు కూడా తెలుగుదేశం తీసుకోవడం చాలా అన్యాయం అన్న మెసేజ్ జనంలోకి వెళ్తుంది. ఇవన్నీ చూసిన తర్వాత ఆ పరిస్థితి రాకుండా చేయడం కోసం ఇమీడియట్గా అఫీషియల్గా నాగబాబు గారి పేరుని చంద్రబాబు నాయుడు గారు మంత్రిగా తీసుకోబోతున్నాం అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. యాక్చువల్గా నాగబాబు గారు ఈరోజు దాకా ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కూడా కాదు. అయితే ఇప్పుడు మంత్రిగా తీసుకోబోతున్నామని అనౌన్స్ చేసిన తర్వాత ఇప్పుడు జనసేన వర్గాలు ఎడిదిరిగి చాలా హ్యాపీగా ఉంటారు. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, అలాగే మెగా అభిమానులు అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే, కానీ ఇప్పుడు ఆయన్ని ఎమ్మెల్సీ చేయాలి. ఇప్పుడు ఎమ్మెల్సీ చేస్తేనే 6 నెలల్లోపు ఎమ్మెల్సీ చేయాలి, లేదా అంటే ఇప్పుడు డైరెక్ట్గా మంత్రిని చేస్తే 6 నెలల్లోపు ఎమ్మెల్సీగా చేయాలి ఆయన, లేదా ముందు ఎమ్మెల్సీ చేసి ఆ తర్వాత మంత్రిని చేయాలి. ఈ 2 ఆప్షన్లో ఏ ఆప్షన్కి వెళ్తారు అనేది ఇప్పుడు చూడాల్సిన అంశం. కానీ మంత్రిగా ఆయన తీసుకోబోతున్నామని అఫీషియల్గా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారంటే చాలా తొందరలోనే ముందుగానే మంత్రిని చేసి ఆ తర్వాత ఎమ్మెల్సీ 6 నెలల లోపు ఎమ్మెల్సీ చేస్తారనేది అనుకోవచ్చు. ఎందుకంటే ఇమ్మీడియట్గా ఎమ్మెల్సీలు ఏం లేవు కాబట్టి ఇమ్మీడియట్గా 1 నెలలోనో 2 నెలల్లోనో ఉన్నట్టు ఏం కనిపించట్లేదు. కానీ ఖాళీలు అయినా ఉన్నాయి, ఆల్రెడీ ఖాళీలు అయినా ఉన్నాయి, ఇంకా 2-3 ఖాళీలు కాబోతున్నాయి. వాటిలో ఏదో దాంట్లో అకామిడేట్ చేయడం అనేది పెద్ద ఇష్యూనే కాదు అసలు. అయితే అప్పటిదాకా ఆపుతారా, ఆ ఎలక్షన్ అయ్యేదాకా, ఎమ్మెల్సీ ఎలక్షన్ అయ్యేదాకా ఆయన ఆపి ఆ తర్వాత ఆయన్ని మంత్రి చేస్తారు, ఎమ్మెల్సీ చేసి తర్వాత మంత్రిని చేస్తారా అంటే ఆ పరిస్థితి అలా చేసేటైతే కనుక ఈ అఫీషియల్గా మంత్రిగా చేస్తున్నాం అన్నమాట రాదు. సో అందువల్ల 99.9% ఏంటంటే ముందుగా ఏదో ఒక మంచి ముహూర్తం చూసి ఆ రోజు మంత్రిని చేసేస్తారు.
మంత్రిని చేసేసిన తర్వాత 6 నెలలలోపు ఏదో ఒక ఎమ్మెల్సీ ఖాళీలు వస్తున్నాయి కాబట్టి వాటిలో ఏదో ఒక ఎమ్మెల్సీ నాగబాబు గారికి ఇస్తారు. అది పెద్ద విషయం కాదు. సో అతి త్వరలోనే నాగబాబు గారు మంత్రి కాబోతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేది కన్ఫర్మ్. అయితే ఇప్పుడు ఏ మంత్రి పదవి ఇస్తారు అంటే, ఇప్పుడు తెలుగుదేశం వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ జనసేనలో ఉన్న మంత్రి పదవులు ఏవైతే ఉన్నాయో వాటిల్లోనే కొన్ని శాఖల్ని నాగబాబు గారికి ఇస్తారు అనేది. అంటే జనసేనకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు 4-5 శాఖల్ని, పంచాయతీరాజ్ కానీ లేదంటే అటవీ శాఖ కానీ ఇలా 2-3 శాఖలను ఆయన నిర్వహిస్తున్నారు కాబట్టి అందులోంచి ఒక శాఖ 2 శాఖలో నాగబాబు గారికి కేటాయించవచ్చు అనేది ఒకటి. రెండోది, వీళ్ళకి జనసేనకి సంబంధించిన మంత్రి గారే ఇదేంటిది సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నారు. దానికి అది కాకుండా టూరిజం మంత్రిగా కూడా ఉన్నారు. అందువల్ల టూరిజం మంత్రిగా ఆయన నుంచి సినిమాటోగ్రఫీ శాఖని నాగబాబు గారికి ఇస్తారు అనేది కూడా ఒక వర్షం. ఎందుకంటే ఈ సినిమాలకు సంబంధించిన వ్యక్తి కాబట్టి, సినిమా వాళ్ళందరితోటి పరిచయం ఉంటుంది కాబట్టి అది చూడడం ఆయనకి కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి సినిమాటోగ్రఫీ మంత్రిగా నాగబాబు గారిని చేస్తారు అనేది ఒక వర్షం. మరి అలా చేస్తారా, లేదంటే ఇందులోంచి ఒక శాఖని పవన్ కళ్యాణ్ గారి శాఖల్లోంచి ఒక శాఖని తీసుకుని మొత్తానికి అటు ఇటు మిక్స్ చేసి ఏదైనా కానీ శాఖలు కేటాయిస్తారా అనేది చూడాలి. ఏదైనా మంత్రివర్గంలో మాత్రం 25 మంత్రులు అవడానికి అవకాశం ఉంటే ఆల్రెడీ 24 మంత్రులు ఉన్నారు. ఒకటి ఆల్రెడీ ఖాళీ ఉంది, అది కూడా జనసేన కోటాలోనే ఖాళీ ఉంది. గతంలో అది వేరే పేర్లు వచ్చినాయి, వేరే వాళ్ళ కోసం అని చెప్పి వెయిట్ చేస్తున్నారు, ఉంచారు, 4 రోజులు చూసిన తర్వాత ఇస్తారు అలాగ మాట్లాడారు. కానీ ఎప్పుడైతే నాగబాబు గారికి రాజ్యసభ అవకాశం రాలేదో అప్పుడు ఆ మంత్రి పదవిని నాగబాబు గారితో ఫిలప్ చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు డిసైడ్ అవ్వడం వల్ల ఇప్పుడు నాగబాబు గారికి ఆ మంత్రి పదవి వస్తుంది. దీంతో టోటల్గా మంత్రివర్గంలో 25 మంత్రులు సంపూర్ణంగా ఉన్నట్టు అయిపోతుంది. ఇంకా వేరే ఎవరికి కూడా అవకాశం ఉండదు. మళ్ళీ ఎప్పుడన్నా చేయాలంటే, రీషఫుల్ చేయాలంటే ఇందులో కొంతమందిని తీసి మళ్ళీ వేరే వాళ్ళకి ఇవ్వాలి తప్ప టోటల్గా మంత్రివర్గం మాత్రం నాగబాబు గారితో పూర్తిగా కంప్లీట్ అయిపోయినట్టు లెక్క. సో ఇది పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు నాగబాబు గారికి ఏ శాఖలు ఇస్తారనేది క్వశ్చన్ మార్క్ తప్ప మంత్రి అయిపోయినట్టు లెక్క ఆల్మోస్ట్. ఎప్పుడు స్వాధీనం చేస్తారు, మంచి ముహూర్తం ఎప్పుడు చూసుకుంటారు అనేది ఇష్యూ. సో దీంతో ఇప్పుడు నిన్నటిదాకా నాగబాబు గారికి ఏదో రావాలని కోరుకున్న జనసేన వర్గాలు, అలాగే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, అలాగే మెగా అభిమానులు ఫుల్ ఖుషి ఈరోజు నుంచి. సో దానికి తగ్గ న్యాయం. ఇప్పుడు దాకా చాలా కష్టపడ్డారు నాగబాబు గారు జనసేన కోసం. చాలా తిరిగారు, ఎలక్షన్లో అప్పుడు చాలా తిరిగి చాలా ప్రచారం చేశారు. సో ఇప్పుడు మంత్రి పదవికి కూడా అదే స్థాయిలో న్యాయం చేస్తే కనుక జనసేన అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, మెగా అభిమానులు అందరూ కూడా ఎంత సంతోషిస్తున్నారో, ఆ పదవికి తగ్గ గౌరవాన్ని కూడా నాగబాబు గారు తీసుకొస్తే అంతకంతా అందరూ హ్యాపీ అవుతారు. మొత్తం రాష్ట్ర ప్రజలందరూ కూడా నాగబాబు గారిని మెచ్చుకునే అవకాశం ఉంటుంది. రాబోయే రోజుల్లో నాగబాబు గారు అలా ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిమానాన్ని కూడా మంత్రిగా చూరగొంటారని ఆశిద్దాం. ఇది ఈరోజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలు ఏంటి, నాగబాబు గారికి మంత్రి పదవి ఇవ్వడం మీద మీ అభిప్రాయం ఏంటి, అలాగే రాజ్యసభ ఇవ్వకపోవడం మీద మీ అభిప్రాయాలు ఏంటి, మీ అభిప్రాయాలు మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అట్ ది సేమ్ టైం ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్స్ 2, వేదాంత ఛానల్ అలాగే పొలిటికల్ అంశాలు మాత్రమే వచ్చే పొలిటికల్ వేదాంత ఛానల్, రెండింటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.